ఆయకట్టుకి నీళ్ళు వస్తాయి. నేను చెప్పినట్టుగా ముందు 6 ఊర్లకి దూరకుంట, నల్లబొండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, రెడ్లకుంట, చిమిర్యాల ఊర్లకి. అదేవిధంగా కులాల వారిగా చూస్తే 1486 రైతు కుటుంబాలకి నీళ్లు వస్తాయి. దాంట్లో అగ్రకులాల వాళ్ళు ఓబీసీలు శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, రెడ్లకుంట మేజర్ లైనింగ్ వరకు, రెడ్లకుంట చెక్ డ్యాము, ఇవన్నీ కూడా పనులు వేగవంతం చేయడానికి ఈరోజు విజిట్ పెట్టుకున్నాను. ఈ రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దోరకుంట, నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, రెడ్లకుంట అండ్ చిమిర్యాల గ్రామానికి మరి సరిపోను నీళ్ళు వస్తాయని చెప్పి డిజైన్ చేయబడ్డది. టోటల్ ఆయకట్టు 4460 ఎకరాల ఆయకట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందుల్లా బ్యారేజెస్ విజిట్ ఉండే కాబట్టి ఇక్కడ చాలా లేట్ అయింది. ఇప్పుడు హలో సీజన్ కాబట్టి దీని తర్వాత కొంచెం స్పీడప్ చేయడానికి, వేగవంతం చేయడానికి నేను ఈరోజు పర్సనల్ చూడడానికి రావడం జరిగింది. అంటే చాలా తక్కువ టైం ఉంది నాకు. ఇక్కడ చూసుకుని మళ్ళీ ఉదయనగర్లో 3 లిఫ్టిగేషన్ స్కీమ్ పోయేది ఉంది. సి గారు, ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఏది ఏ స్టేజ్లో ఉంది, వాట్ ఈస్ ద టార్గెట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ చెప్పండి. యాక్చువల్గా పంప్ హౌస్ మేము మొదటగా జూన్ అనుకున్నాము, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఆగస్టులోగా చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఈ జూలై నెలాఖరికి కంప్లీట్గా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ గైడ్ వాల్స్ వేసుకుని, సో ఒక వర్షం వచ్చినా కూడా మధ్యలో విడతల్లో ఉన్నప్పుడు మిగతా పని చేసేటందుకు మేము కొంచెం ప్లాన్ చేసుకున్నాము. సో ఇది అంటే మేము సాయశక్తిలా ఆగస్ట్ మంత్ ఎండ్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మనకి ఈ రెడ్లకుంట అనేది మేజర్ జూన్ అని చెప్పిండ్రు. ఇక ఆగస్టు ప్రయత్నం కాదు, ఆగస్టులో చేయాల్సిందే. ఆగస్టులో చేయాల్సిందంటే ఈ స్పీడ్ పనికి రాదు. 24 గంటలు నైట్లో కూడా లైట్లు పెట్టి చేయాలి పని. ఓకే, ఆగస్ట్కి ఇచ్చేందుకు చేస్తాం సార్. నెక్స్ట్ ఇదే సార్, ఇది రెడ్లకుంట్ల మేజర్ మనకి 20,000 ఎకరాలు సార్. ఇది యాక్చువల్గా ఇది చాలా మంచి మేజర్ సార్. ఈ మేజర్కి మనం ఈ లిఫ్ట్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం సార్. ఎందుకంటే టేల్ అండ్ ఆయకట్కి చాలా ఇబ్బంది. ఎందుకంటే మేజర్ చాలా వరకు ఎక్కువ వాడతారు ఈ ప్యాడీ వేయటం వల్ల, వాటి వల్ల ఎందుకంటే డ్రైకి డిజైన్ చేయడం వల్ల. ఇప్పుడు మనం ఏంటంటే మీ హయాంలో సార్ దీనికి లైనింగ్ కూడా మీరు శాంక్షన్ ఇచ్చారు సార్. మొత్తం 47.6 కోట్లతో లైనింగ్ వచ్చింది. అక్కడ 0 నుంచి 20 కిలోమీటర్స్ వరకు లైనింగ్ వచ్చింది. లైనింగ్ కూడా టెండర్ ఫైనలైజ్ అయిపోయింది, ఎంట్రెస్ట్ చేశాము. అది ఈ మధ్యన స్టార్ట్ చేస్తారు ఆయన సార్. ఓకే ఓకే, 47.67 కోట్ల అంచనాతో అయింది. దీనివల్ల మనకి ఎన్ని గ్రామాలు ఉపయోగపడుతుంది? కోదాడ 4,500 ఎకరాలు, గుడిబండ 1352 ఎకరాలు, టీబీపాలెం 223 ఎకరాలు, ద్వారకుంట 1584 ఎకరాలు, చిమిరియాల 1560 ఎకరాలు, కాపుగాళ్ళు 4,150 ఎకరాలు, రెడ్లకుంట 575 ఎకరాలు, కూచిపూడి 341 ఎకరాలు, గణపురం 110 ఎకరాలు, తొగర్రాయి 981 ఎకరాలు, కొమరబండ 239 ఎకరాలు, అలాగే చిలుకూరు మండలంలో కొండాపురం 43 ఎకరాలు, చిలుకూరు 3,960 ఎకరాలు, అలాగే ఆకుపాముల 619 ఎకరాలు. టోటల్గా 20,460 ఎకరాలకి మనం ఈ లైనింగ్ వేయటం వల్ల కొంచెం బాగా నీళ్ళు వెళ్తాయి మనకి. ఏంటి నీటి హోదా తగ్గి వేగం ప్రవహిస్తుంది. అలాగే రైతులు నీటి సరఫరా సులభంగా సమయానికి అందుతుంది. కాలువలో కలుపు మొక్కలు ఏర్పకుండా అడ్డుకుంటుంది. నిర్వహణ చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల లైనింగ్ రావడం వల్ల చాలా మనకి చాలా అంటే టైలాండ్కి నీళ్ళు ఇవ్వగలము. దానికి తోడు టైలాండ్ ఏమైనా ఇబ్బందులు పీక్ టైంలో ఇబ్బంది ఉన్నా కూడా ఈ లిఫ్ట్ స్కీమ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే దీనికి మనకి రెడ్లకుంట చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ అయ్యింది సార్. మొన్న శాంక్షన్ చేశారు, 706.5 కోట్లతో శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. దాని నిల్వ సమస్య ఇది మన చెక్ డ్యామ్ పక్క ఊరితో పాటు మన దీనికి కూడా మన పంప్ హౌస్ కూడా నీళ్లు రైజ్ అంటే పీక్ టైంలో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. నెట్వర్క్ ఈ మధ్యన స్టార్ట్ చేశాం సార్. దానికి కూడా ఫ్యాబ్రికేషన్ అంతా అయిపోయింది. ఐ మీన్ పంప్ సప్లై ఎంఎస్ పైప్ సప్లై అయిపోయాయి సార్. ఫ్యాబ్రికేషన్ మనకి ఇంకా చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే చెక్ డ్యామ్ ఆల్రెడీ ఒకటి అవుట్ ఫ్లాంక్ ఉంది సార్. ఆ చెక్ డ్యామ్ కొత్తగా అవసరం లేదు సార్. దీన్నే వాడుకుంటే మనకి దానికి రాజీవ్ శాంతికి సరిపోతుంది సార్. అది రాజీవ్ శాంతి చెక్ డ్యామ్ ఎగ్జిస్టింగ్ ఒకటి ఉంది సార్. అది అవుట్ ఫ్లాంక్ అయింది సార్ లాస్ట్ టైం ఫ్లడ్లో. అది కొంచెం కానీ ఏజెన్సీ ఆల్రెడీ ముందుకు వచ్చారు సార్. రేపు వాళ్ళు రైతులతో కూడా మా గారు మాట్లాడారు సార్. రేపటి నుంచి అది వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. వాళ్ళు ముందుకు కట్టి కొంచెం కప్ చేసి అవుట్ ఫ్లాంక్ తెప్పిస్తాం సార్.